అయ్యో అప్పు ఉందయ్యా అంటే అమ్మ పొంది సహాయం చేస్తామని చాలా మంది ఉంటారు. ఆపదలో ఉన్నాము అంటే ఆదుకునేవారు చాలా మంది ఉంటారు. ఆకలితో ఉన్నామంటే అన్నం పెట్టేవారు చాలా మంది ఉంటారు. దప్పికతో ఉన్నామంటే దాహం తీర్చేవారు చాలా మంది ఉంటారు. వస్త్రహీనుడైతే వస్త్రం ఇవ్వగలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్న వారికి సహాయం చేయగలిగిన వారు అనేక మంది ఈ భూమి మీద ఉన్నారు. కానీ ప్రజలు పాపమును పరిహారము కలుగు చేయుటకై, వారి పాపములను విడిపించుటకై ఎవరు కూడా ఈ భూమి మీద రక్తాన్ని చిందించారు. ఒక యేసు ప్రభువే ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై ఆ కలువరి శిలువలో ఆయన నరకొట్టబడ్డాడు, రక్తమును కార్చాడు, ప్రాణమును ధారపోశాడు. అందుకే భూమి మీద ఉంటున్న ప్రజలు ఏదైనా సహాయం చేయగలరు, కానీ ఒక మనిషిలో ఉన్న పాపము నుంచి విడిపించలేరు. ఒక మనిషిలో ఉన్న క్యాన్సర్ నుంచి విడిపించలేరు. ఒక మనిషిలో ఉన్న ఆ కడుపులో ఉన్న గడ్డల నుంచి విడిపించలేరు. ఒక మనిషిలో ఉన్న వ్యాధి నుంచి, ఆ బలహీనత నుంచి, ఆ రుగ్మతల నుంచి, ఆ బంధకాల నుంచి ఆ ప్రభువు విడిపించాలి తప్ప మనుష్యుడు ఎవరు కూడా విడిపించడానికి వారికి అసాధ్యము. కానీ నా ప్రభువుకి నేను ప్రకటింపబడుతున్నా ప్రజల పాపముల కొరకై పరిహారములు చెల్లించుటకై ఆయన రక్త మాంసములు కలిగిన వాడై, పాలివాడై, దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానం యొక్క స్వభావమును ధరించుకొని ప్రజల పాపములు తీయటానికంట ఆయన దేవుని సంబంధమైన కార్యములలో కనికరములను నమ్మకములు గల ప్రధాన యాజకులకు నిమిత్తము ఆయన ప్రధాన యాజకులకు నిమిత్తం ప్రజల పాపము కొరకు, వారి పాపములకు పరిహారము చెల్లించిన వారు ఈ భూమి మీద ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తే. హల్లెలూయా.